హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సాయిహా ఈ మోటార్స్ అని తిరుపతిలో వాళ్ళు తున్వాల్ అనే మోటార్స్ని, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. తున్వాల్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనకు ఎక్కువగా కోస్తా సైడ్ అయితే ఎక్కువగా ఈ తున్వాల్ అనే కంపెనీ అయితే ప్రమోట్ అయిందన్నమాట. ఇప్పుడు మనకు తిరుపతిలో కూడా ఇది తీసుకురావడం జరిగింది. తున్వాల్ అంటే మెయిన్ ఏమంటే మనకు బడ్జెట్ రేంజ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయన్నమాట. దీంట్లో మనకు అండర్ 1 lakh, అండర్ 90,000, అండర్ 80,000, అండర్ 70,000 ఈ విధంగా మనకు తక్కువ రేట్లోనే వీళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీ షోరూమ్ ఎక్కడ ఉంది, ఏమి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా వెహికల్స్ గురించి అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ షోరూమ్ అడ్రస్ చూసుకుంటే మనకు కొర్లగుంటలో మనకి DBR హాస్పిటల్ పక్కనే వస్తుందండి. లోపలికి కొర్లగుంట లోపలికి ఎంటర్ అవుతూనే DBR హాస్పిటల్ పక్కనే వస్తుంది. షోరూంలో మనకు అన్ని తక్కువ రేటుకే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇస్తున్నారనమాట. మొత్తం క్లియర్గా దీని గురించి మాట్లాడుకుందాం. ఈ షోరూమ్ అడ్రస్ అయితే మనకి DBR హాస్పిటల్ పక్కన కొర్లగుంటలో అయితే ఉంటుందన్నమాట. షోరూంలో మీకు అన్ని వెహికల్స్, మనకు హ్యాండిక్యాప్డ్ వెహికల్ కూడా ఇక్కడ ఉందండి. మీరు వచ్చి చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మొత్తం ఒక్కొక్కటి మనం క్లియర్గా మాట్లాడుకుందాం దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో. బ్రదర్, ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఏ ఆఫర్స్ నడుస్తున్నాయి, అలాగే ఏ వెహికల్స్ మీద ఏ ఆఫర్? ప్రజెంట్ తున్వాల్లో మనకి యాక్చువల్గా కాంబో ఆఫర్ నడుస్తుంది. యాక్చువల్గా 3 మోడల్స్ మీద మనకి యాక్చువల్గా ఫస్ట్ వచ్చి మనకి ఇప్పుడు తున్వాల్లో ఆల్ఫా లైట్ అనే ఒక బ్రాండ్ ఒక వెహికల్ ఉంది. ప్లస్ ఇది స్పోర్ట్ 63 ఈ వెహికల్ కూడా. అట్ ద సేమ్ టైం మనకి మినీ లిథినో ఇక్కడ చూసారనుకోండి, మినీ లిథినో. సో ఈ మోడల్స్ మీద మనకి యాక్చువల్గా ఏంటంటే కాంబో ఆఫర్ నడుస్తుంది. యాక్చువల్గా ఏదైనా 2 వెహికల్స్ మనం కనుక తీసుకుంటే మనకి తున్వాల్లో మనకి 1 lakhలో ఈచ్ వెహికల్ 50,000తో మనకి 1 lakh రూపాయలతో వచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, అండర్ 1 lakh లోపల అంటే 1,00,000 రూపాయలకే మనకు 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో మనకు 3 మోడల్స్ ఉన్నాయండి. మినీ లిథినో అనమాట, ఇది ఒక మోడల్. అలాగే మనకి ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది, ఇది. అలాగే మనకి ఇక్కడ వచ్చి స్పోర్ట్స్ 63 అనే మోడల్. ఈ మోడల్స్ మీరు ఏవి తీసుకున్నా కూడా అండర్ 1 lakh లోపల 2 వెహికల్స్ వస్తాయన్నమాట. ఇది ఒక బెస్ట్ ఆఫరు. మీరు ఇప్పుడు వచ్చి దీన్ని తీసుకోండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 60 to 80 kilometers రేంజ్ వస్తుంది. అలాగే మనకు బ్యాటరీస్ ఒకవేళ ఫెయిల్యూర్ అయిపోయినా నో ప్రాబ్లం, మనకు 20,000 లోపల బ్యాటరీస్ వస్తాయి. మనకు 4-5 బ్యాటరీస్ దీంట్లో ఉంటాయి. మనము చేంజ్ చేసుకోవాలన్నా ఈచ్ బ్యాటరీ 4,000 to 5,000 రూపీస్ లోపలే ఉంటుందన్నమాట విత్ GSTతో. కాబట్టి మనకు ఒకవేళ ఏదైనా బ్యాటరీస్ అంటే అన్ని బ్యాటరీస్ పోవు, ఒక బ్యాటరీ లేదా 1-2 బ్యాటరీ పోతుంది. అది పోయినప్పుడు మనం దాన్ని మార్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. దీంట్లో ఇప్పుడు మనము కాస్ట్లీగా మనం ఓలా కానీ ఏతర్ కానీ అలాంటి వెహికల్స్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో బ్యాటరీ అంటే మనకు దగ్గర 60,000-70,000 రూపాయలు కాస్ట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి దీంట్లో మనకు ఒక 2-3 years వరకు మనకు బ్యాటరీ అయితే వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇంకా మనం జాగ్రత్తగా వాడుకోగలిగితే ఇంకా లైఫ్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకుంటే తొందరగా వీక్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంది. లేదు కరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకొని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే వెహికల్ ఈజీగా 3 years పైనే వస్తుందండి. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా స్పేర్ పార్ట్స్ పోయినా కూడా మనకు ప్రాబ్లమే లేదండి, ఎక్కడైనా దొరుకుతాయి దీనికి. ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనకు వీళ్ళ దగ్గర లభిస్తాయి, లేదంటే బయట కూడా మనము తీసుకోవచ్చు అనమాట. కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సర్వీస్ కూడా వీళ్ళు మంచి సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. షోరూమ్కి ఇక్కడే రావచ్చు, ఇక్కడే వచ్చి సర్వీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని గురించి సర్వీస్ గురించి కూడా మీకు ఇష్యూ లేదనమాట. మీరు మోడల్స్ అయితే చూసుకోండి, ఇవన్నీ వచ్చి గ్రాఫైన్ బ్యాటరీతో వస్తాయండి. గ్రాఫైన్ బ్యాటరీ మీకు ఫైర్ ప్రూఫ్ అలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. IP రేటింగ్స్ కూడా ఉంటాయి దీనికి. కాబట్టి ఏం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెహికల్స్ కూడా చూడండి, సింపుల్గా ఉన్నాయి. ఈ వెహికల్స్ అంతా చూడండి లైట్ వెయిట్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనము ఎట్లా కావాలంటే మనం వాడుకోవచ్చు. లేదు మనం హోమ్ పర్పస్ కావాలంటే లేడీస్ వాడుకోవచ్చు, పిల్లలు వాడుకోవచ్చు, స్కూల్ వెళ్ళేవాళ్ళు, లేక మనకు కాలేజ్ వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. హైలీ మనం 1,50,000 పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కొనే బదులు ఇలాంటి చిన్న వెహికల్స్తో మనము ధారాళంగా మనం వాడుకోవచ్చు అనమాట. నాకు తెలిసి బెస్ట్ వెహికల్స్ అని చెప్తాను, చాలా బాగున్నాయి. అలాగే దీంట్లో ప్రో మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ప్రో మోడల్స్ 2 మోడల్స్ వస్తాయి మీకు. ఇక్కడ ఇది వస్తుంది, అలాగే ఈ మోడల్ వస్తుంది, అలాగే ఈ మోడల్ వస్తుంది. మీకు కావాలంటే బిల్డ్ క్వాలిటీ గమనించండి ఎంత బాగుందనేది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మీకు వస్తుంది అనమాట. లుక్ కూడా చూడండి, మనకు పూర్తిగా DRL లైట్స్ వస్తాయి, అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి,
మనకి ఇక్కడ 12 ఇంచెస్ టైర్స్ ఉంటాయి, అలాగే డిస్క్ బ్రేక్ ఉంటుంది. మనకు బాడీ కూడా హైట్ కూడా వస్తుంది అనమాట వెహికల్. మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి, మనకి ఇది హైట్ కూడా ఉంటుంది బాగా. అలాగే ఫ్రంట్ స్పేస్ కూడా చాలా వస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ కీస్ కూడా మనకు దీంట్లో మనకు అన్ని అలారం కానీ, అలాగే కీ లాక్ చేసుకోవడం కానీ, అన్లాక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయి. అంటే చిన్న వెహికల్స్లోనే మనకు ఎక్కువ ఫీచర్స్ ఉండే వెహికల్స్ అనమాట. కాబట్టి మనకు ఫ్రంట్ గ్లవ్ బాక్స్ ఉంటుంది, అలాగే లోపల మన కింద కూడా గ్లవ్ బాక్స్ వస్తుంది. మనకి ఇక్కడ బూట్ స్పేస్ ఉంటుంది బాగా. దీన్ని కూడా మనం ఇక్కడ గురించి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు చూసుకుంటే ఇక్కడ మీడియం సైజు బూట్ స్పేస్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఛార్జర్ వస్తుంది. అంతేకాకుండా మనకి మిర్రర్స్ కూడా ఉంటాయన్నమాట. మనకు బూట్ స్పేస్ ఇక్కడ కూడా చూడండి, మ్యాట్కు వేసే ఇవి కూడా ఇక్కడ దీంట్లోనే వచ్చేస్తాయి. కాబట్టి మనకు ఇవి బెస్ట్ అని చెప్తాను నేనైతే కనుక. ఎందుకంటే హెవీగా కాస్ట్ పెట్టి మనం ఓలా కానీ అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ కొనేదానికంటే కూడా ఇలాంటి వెహికల్స్ నేను బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే చాలా రోజులుగా మనము ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రివ్యూస్ అయితే చేస్తున్నాం కదా. మీరే గమనించవచ్చు, మీరు షోరూమ్కి రండి. షోరూమ్కి వచ్చారంటే ఇక్కడ టెస్ట్ డ్రైవ్ అలాంటివన్నీ ఉంటాయి. టెస్ట్ డ్రైవ్ చేసి మీకు కూడా అర్థమైపోతుంది అనమాట ఈ వెహికల్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా వాడుకోవచ్చు అని. మీరు చేస్తే మీకే అర్థమవుతుంది. చాలా కంఫర్ట్ ఉందండి. మీరు గమనిస్తే మీరు చూడండి, 2 కాళ్ళు మనం ఇక్కడ ఇట్లా పెట్టుకున్నా కూడా చాలా స్పేస్ ఉంది. కాలు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. అలాగే ఏదైనా ఇక్కడ సామాన్లు పెట్టుకోవాలన్నా, లేకపోతే సిలిండర్స్, లేకపోతే ఏదైనా రైస్ కానీ అలాంటివి ఏవి పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ మనకు మంచి స్పేస్ అయితే దీంట్లో ఉందన్నమాట. అలాగే ఫ్రంట్లో చిన్న గ్లవ్ బాక్స్ కూడా ఉంది. కాబట్టి దీంట్లో కూడా మనము ఫోన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మనం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ ఈ వెహికల్స్లో లభిస్తుంది. అలాగే కలర్స్ కూడా చూడండి ఎంత బాగుందనేది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ మిక్సింగ్లో బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఇంకో కలర్ ఉంది, పీకాక్ కలర్. ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అయితే కనుక. కలర్ బాగున్నాయి మీ దగ్గర అన్ని వెహికల్స్. మీరు గమనించండి, ఇది కూడా ప్రో వెర్షన్లో వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, మీకు ఏ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో కలిపి మీకు ఈ వెహికల్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకు 80,000లో వస్తుందన్నమాట. మన ఛానల్ నేమ్ చెప్పండి, మీరు ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తారు. అలాగే మీకు ఈ వెహికల్స్ కూడా మీరు గమనించవచ్చు. చూడండి ఎంత స్పేస్ ఉందో ఫుట్ కార్డ్ అక్కడ. మనం ఇక్కడ వెహికల్స్ ఏదైనా మీరు ఏం పెట్టుకోవాలన్నా కూడా దీని మీద మనం పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు చిన్న గ్లవ్ బాక్సులు 2 వస్తున్నాయి. కుక్కీస్ ఉన్నారు ఇక్కడ పెట్టుకోవడానికి, హోల్డరు. ఏది వీళ్ళు మిస్ చేయలేదని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకు 3 మోడ్స్ ఉన్నాయి. 45 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు వస్తుంది. మీకు ఇక్కడ ఆన్ చేసినప్పుడు మనకి డిస్ప్లే కూడా గమనించండి ఎలా ఉందనేది. డిస్ప్లే అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ ఉంటుంది. అలాగే మనకు మోడ్స్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంది చూడండి. అంటే వీళ్ళు ఏది మిస్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఆఫ్లో ఉంది, ఎవరైనా పిల్లలు వచ్చి టక్కన మనకు రేస్ చేసినా ముందుకు వెళ్ళదన్నమాట. ఆన్ చేసిన తర్వాతనే మనకు వెళ్తుంది. ఇక్కడ రెడీ అయిన మోడ్ వచ్చేసింది చూడండి. అలాగే దీంట్లో మనకు ఫస్ట్ మోడు, సెకండ్ మోడు, థర్డ్ మోడు, ఈ విధంగా మనకు అన్ని మోడ్స్ వస్తాయి. అలాగే బ్యాటరీ ఇండికేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది కూడా మనకు దీంట్లో చూపిస్తుంది అనమాట. ఇవన్నీ మనకు 43Ah బ్యాటరీతో వస్తుంది కాబట్టి మనకు పికప్ కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను. దీని మీద ఒక క్లియర్ వీడియో కూడా నేను చేస్తాను మీకు. ప్రస్తుతానికి మీకు షోరూమ్ రివ్యూ అయితే నేను చూపిస్తున్నాను అనమాట. షోరూంలో వీళ్ళ దగ్గర ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. మీరు రండి, షోరూమ్కి వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది వెహికల్స్ ఏది తీసుకోవాలనేది. మెయిన్ బెస్ట్ ఆఫర్ అండి. మీకైతే కనుక 3 మోడల్స్ నేను చెప్పాను. 1 lakh రూపీస్కి 2 వెహికల్స్ అయితే వస్తాయన్నమాట. ఇది బెస్ట్, మీరు ఆలోచించదండి. తిరుపతిలో మనకు DBR హాస్పిటల్ పక్కనే వస్తుంది, కొర్లగుంట ఏరియాలో. మీరు అక్కడికి వచ్చారంటే మీకు క్లియర్గా దీని గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.